ఇక కన్న తండ్రే కాటేశాడట. గర్భం దాల్చిన మూగా చెవిటి కూతురట. 17 మంది శాంపిల్స్లో తండ్రి DNA మ్యాచ్ అట. ఎంత దరిద్రం ఇది, ఎంత దారుణమైన పరిస్థితి ఇది. అల్లారు ముద్దుగా పెంచాల్సిన బిడ్డపై కన్న తండ్రే కన్నేశాడట. విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నత స్థితికి చేర్చాల్సిన తండ్రి ఆమెను పాతాళానికి తొక్కేశాడట. మూగా చెవిటి బిడ్డ వైకల్యాన్ని అదునుగా తీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడట. మహారాష్ట్రలోని ముంబై కాఫ్ పరేడ్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల మూగా చెవిటి యువతి గతేడాది సెప్టెంబర్లో తన కడుపులో తీవ్ర అసౌకర్యంగా ఉందని అమ్మమ్మకు చేతి సైగల ద్వారా చెప్పిందట. దీంతో ఆమెను ముంబైలోని కామాండ్ ఆల్ బ్లెస్ హాస్పిటల్లో చేర్పించారట. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షలో ఆమె 5 నెలల గర్భవతి ఉన్నట్టు తేల్చారట. ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం వెంటనే పోలీసులకు తెలిపింది. పోలీసులు తండ్రిని ప్రశ్నించగా లైంగిక దాడి ఆరోపణలను ఖండించాడు. ఫిర్యాదు చేయడానికి నిరాకరించాడు. కౌన్సిలింగ్ తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందట. ఆమె సమాచారం ఆధారంగా పోలీసులు ఒక వ్యక్తిని, మరో 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారట. ఈ ఇద్దరు ఆమెను అత్యాచారం చేశారని యువతి గుర్తించింది. ఇందులో మరికొందరు పాత్ర ఉండొచ్చనే అనుమానంతో మొత్తం 17 మంది అనుమానితుల నుంచి రక్తం, DNA నమూనాలు సేకరించిందట. ఈ నమూనాలను గర్భస్థ శిశువు జన్యు సమాచారంతో పోల్చి పరీక్షలు నిర్వహించారట. జనవరి 27న అందిన ఫోరెన్సిక్ నివేదికలో తండ్రి DNAతో మాత్రమే మ్యాచ్ అయిందట. మ్యాచ్ అయిందని తేలడంతో పోలీసులు షాక్ అయ్యారట. దీంతో అతన్ని వెంటనే అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో పలువురు పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. ఇంత దరిద్రం ఇది చదువుతుంటే నాకే లోపల రగిలిపోతుంది. 17 మంది అనుమానితుల DNAతో మ్యాచ్ చేస్తే తండ్రి DNA మ్యాచ్ అయింది. తండ్రి ఒక్క DNA మ్యాచ్ అయింది. మరి ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్న వాళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు ఆమె పాపం చెప్పుకోలే, మూగా చెవిటి, దాన్ని అదునుగా తీసుకున్నాడు ఆయన. ఎంత దారుణమైన ఘటనలు ఇవన్నీ. రోజు రోజుకి ఎంత దిగజారిపోతున్నాయి. ఇట్లాంటి అంశాలు చూస్తుంటే రిలేషన్స్ ఎంత దిగజారిపోతున్నాయో అర్థమవుతుంది. అతను చదివించి ఒక స్థాయికి తీసుకురావాల్సిన వ్యక్తి, సపోర్ట్గా నిలవాల్సిన వ్యక్తి, చిన్న గీత కూడా పడకుండా చూసుకోవాల్సిన వ్యక్తి ఆయన. అట్లాంటి వ్యక్తి కూతురునే ఈ దుస్థితి నిజంగా కూడా ఏ ఆడబిడ్డకి రావద్దు. ఇంత దారుణం. చదువుతున్న నాకే ఒళ్ళు ఎట్లనో అవుతా ఉంది. మరి ఎట్లా, ఏ శిక్షలు పడితే వీళ్ళకి బుద్ధి వస్తుంది? ఇంకే శిక్షలు, ఎట్లాంటి బలమైన శిక్షలు వస్తే బుద్ధి వస్తుంది వీళ్ళకి? మరి కోర్టులు కూడా నాకు తెలిసినంత వరకు వీళ్ళ మేపొద్దు. ఇక ఒకటే ఉండాలి వీళ్ళకి. ఎట్లా అంటే చిత్రహింసలు చేసి చచ్చితేనే ఇంకొకటి భయం వస్తుంది. ఇక కోర్టులు కూడా వీళ్ళని ఏడాదుల తరబడి ఈ కేసుని కొనసాగించి అవసరం లేదు. ఇది జరిగిందని నిర్ధారణ జరిగిన నెక్స్ట్ మినిట్ వాడికి నరకయాతనలు పెట్టి చంపాల. అప్పుడే ఇట్లాంటివన్నీ కంట్రోల్ అవుతాయి. కేవలం వీళ్ళకున్న ఒక ధైర్యం ఏంటంటే ఏమవుతుంది, జైల్లో పెడతారు, అంతకుమించి ఏం జరగదనే కాడికే ఉన్నారు వీళ్ళు. ఏమవుతుంది, గడుగుడ్డు అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు. మంచిగా అక్కడ పుష్కలంగా నాన్ వెజ్లు పెడతారు, ఎగ్గు పెడతారు, అన్ని సౌకర్యాలు ఉంటాయి లోపల. కానీ ఇట్లాంటి ఆలోచన రాకుండా చేయాలంటే మెయిన్ శిక్షలే. ఏ శిక్షలు అనేసరికి ఇక అన్నీ అడ్డొస్తాయి మనకి.